మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ మేషరాశి వారిలో ఇక్కడ జన్మలో గురు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అయితే ఇక్కడ గురువు మనకి ఈ యొక్క ఫిబ్రవరి 3వ తారీఖు నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు
శుక్రుడి యొక్క నక్షత్రమైన భరణీ నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ శుక్రుడు వీళ్ళకి ద్వితీయ సప్తమాధిపతి. ఈ ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఈ యొక్క గురువు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో వీళ్ళకి సహజంగా, అంటే ఇక్కడ ద్వితీయాధిపతి అనేటప్పటికి ఏం చెప్తాము, మనకి ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ధనపరంగా, కుటుంబపరంగా వృద్ధి అనేది ఉంటుంది. కుటుంబ పరంగా ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే ఏవైనా చికాకులు, ఇబ్బందులు లాంటివి ఏవైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రుడు కూడా శుభగ్రహం అవ్వడం వల్ల కాస్త కొంచెం ధనపరంగా పొదుపు చేయడాలు కావచ్చు, లేకపోతే ఖర్చులు తగ్గడాలు కావచ్చు, కొన్ని వాటిల్లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి సప్తమాధిపతి అవ్వడం వల్ల ఎవరైనా వివాహం కాని వాళ్ళు వివాహం అవ్వడం, లేకపోతే వివాహానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం, లేదా వాటికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినడం, అంటే కొన్నాళ్ళుగా ఏవైనా వివాహపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటే అవి పెరగడం అనేది జరుగుతుంది. అలాగే స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం, స్థిరచరాస్తులు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే జన్మలో కూడా ఇక్కడ గురువు ఈ మేషరాశి వాళ్ళకి కొద్దిగా అంటే మేషరాశి వాళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మధ్యలో చిన్న అంటే చంచల బుద్ధి అంటాం కదా, అదే ఉంటుంది. అయితే అలాంటి విషయాల్లో కొద్దిగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త ముందుకు వెళ్ళడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి, అలాగే వీళ్ళకి తప్పనిసరిగా వ్యాపారపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కొంత ఆరోగ్య విషయాల్లో ఖర్చులు అనేవి కొద్దిగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకి ఈ గురువు భరణీ నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా శుభ ఫలితాలే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోతే అలాంటివి ఉన్నాయి. కాబట్టి కొంచెం అంటే ఖర్చులు కూడా కాస్త కనబడుతున్నాయి. హాస్పిటలైజేషన్ కావచ్చు, లేకపోతే తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ ఉండడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి దీని కొరకై మీరు యొక్క శుక్రగ్రహానికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం, లేదా అమ్మవారి యొక్క ఆరాధన, తెల్లటి పూలతో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, మరియు వీళ్ళు మనకి బొబ్బర్లు ఉంటాయి కదా, మనకి ఆ బొబ్బర్లని నానబెట్టి గోవుకి తినిపించడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే, ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్లే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.
సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.